తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కన్యా రాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు శుభాశీస్సులు అందిస్తూ, ఈ సంవత్సరం మీ గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, 6వ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానాలు గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాల వలన విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆగస్టు నుంచి అనుకూల కాలంగా ఉంది. దాని పర్యవసానం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారి హైలైట్స్ ఏరియల్ వ్యూ చూసినప్పుడు స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది, వివాహం జరుగుతుంది. రెండు మంచి పరిణామాలే. ఏ గొడవలసిన పదార్థం పడాల్సిందే. అయ్యి బాబు నా పెళ్ళి అవుతుందంట, అయ్యి తప్పదు, వద్దన ఆగదు. అది ఆగస్టు తర్వాతే. విద్య ఉపాధి నిమిత్తం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. లా, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పాత బాకీలు తీర్చడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతారు. వ్యవసాయదారులకు అనుకూల కాలంగా ఉంది, పంటలు బాగా పండుతాయి. ఈ రాశి వారికి రాజకీయ నాయకులకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించక పెద్దలు కుదిర్చిన వివాహాలే జరుగుతాయి. కాబట్టి లవ్ ఫెయిల్యూర్స్కి కారణాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కేవలం ఈ ఒక్క రాశి వారికి. వాహన ప్రమాదాలు, ఎముకలు విరుగుట, దెబ్బలు తగులుట ప్రధాన సమస్యలుగా మారతాయి. అకారణ కలహాలకు గురి కావద్దు. ఈ సంవత్సరం కన్యా రాశి వారు నోరు అదుపులో పెట్టుకోవడమే పెద్ద సమస్యకు పరిష్కారం తీరుతుంది. అందువలన 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. విద్యార్థులకు ఎలా ఉంటుందో చెప్పలేదు. విద్యార్థులకు చెప్పాం కదా, అనుకూల కాలం, విద్య ఉపాధి అనుకూలంగా ఉంటుంది. మధ్యలో ఆపకండి. మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు తరచుగా కనుక లక్ష్మీనారసింహస్వామి వారి దర్శనం చేసుకుంటే వాహన ప్రమాదాలు జరగకుండా నోరు అదుపులో ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా మీరు అద్భుత విజయాలను పొందవచ్చని గ్రహ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు.